దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం అనే యూట్యూబ్ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున శుభములు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యోబు గ్రంథములో నుండి 40వ అధ్యాయము 1 నుండి 24 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 6 నుండి 10 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానంలో వెళ్ళవలసిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగమును చదివి ధ్యానంలోకి వెళదాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. నేను ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరమేమో. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా? దేవుని కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుమధ్వనుము వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహాత్యముతో నిన్ను నీవు అంగీకరించుకొనుము, గౌరవ ప్రభావమును ధరించుకొనుము. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దాని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవుడు రెండవసారి మాట్లాడును, లేక రెండవసారి ఆయన మాట్లాడాడు. ఈ భాగంలో గాడ్ స్పోక్ ఎ సెకండ్ టైం అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు యోబుతో రెండవసారి మాట్లాడడం ప్రారంభించాడు. యోబు దేవుని యొక్క నీతియుక్తమైన పరిపాలన గురించి పూర్తిగా అంగీకరించలేకపోయినప్పుడు అతడు ఏమి చేయాలో దేవుడు అతనితో మాట్లాడుచున్నాడు. యోబు తన కోపాన్ని, గర్వాన్ని త్రోసిపుచ్చి ప్రపంచంలోని అన్యాయానికి వ్యతిరేకంగా గౌరవంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్న సంగతి నేటి పాఠ్య భాగంలో నుండి మనం గమనిస్తున్నాం. ప్రియులారా, దేవుడు నీటి గుర్రమును ఉపయోగించాడు. దేవుడు సృష్టించినటువంటి అతిపెద్ద మరియు బలమైన జీవి, సృష్టికర్త అయిన దేవుని ముందు మానవులు ఎంత శక్తిహీనులు, అజ్ఞానులుగా ఉన్నారో యోబుకు అర్థమయ్యేలా చేయడానికి దేవుడు ఉదాహరణంగా ఈ జంతువులు వాడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, నేటి పాఠ్యభాగంలో నుండి ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే మొదటి 14 వచనాల ఆధారంగా గౌరవప్రదమైనటువంటి ప్రశ్నలు మరియు తగిన ఉదాహరణల ద్వారా దేవుడు యోబుకు అతని మూర్ఖత్వాన్ని మరియు అతని విశ్వాసం లేకపోవడాన్ని గురించి దాన్ని గ్రహించే విధంగా చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని మాటలు మనము జాగ్రత్తగా వినాలి. తద్వారా మనకు తెలియనటువంటి ఏవైనా విషయాలు మనం నేర్చుకుంటూ, ఏదైనా తప్పులు దొరికినట్లయితే సరి చేసుకుంటూ మనము దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటను ప్రియులారా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి పాఠముగా 15వ వచనము నుండి 24వ వచనము ఆధారంగా నీటి గుర్రము అత్యంత ఉన్నతమైన జీవి అయి ఉండవచ్చు. అయితే అది ఇప్పటికే దేవుని సృష్టిలో ఒక భాగమే, లేదా ఆయన పరిపాలనలో అది కూడా ఉన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి నేటి పాఠ్య భాగం ద్వారా మన జీవితానికి ప్రభు నేర్పుతున్న పాఠానికి అన్వయింపుగా దేవుడు యోబును నీటి గుర్రం వలె అదే స్థాయిలో ఉంచాడు. అన్నిటినీ నియంత్రించేటువంటి మరియు పరిపాలించేటువంటి దేవుడు మనలను సర్వోన్నతమైన జీవులుగా పరిగణిస్తాడు. కాబట్టి మనం ఎలాంటి పరీక్షలనైనా లేదా కష్టాలనైనా అధిగమించగలము ఈ మహాదేవుని మహాకృప ద్వారా. ప్రియులారా, నిజంగా అడవి జంతువులు దేవునికి లోబడుతున్నాయి, కానీ మానవుడు దేవుని మాటకు విధేయత చూపడం లేని సందర్భాలు చాలా మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు ఏలియాకు ఆహారం పెట్టడానికి కొరకు కాకులను ఆయన ఆజ్ఞాపించి ప్రతిదినము ఆయన రొట్టె మాంసం ద్వారా వాటిని పోషించాడు, ఏలియాను పోషించాడు ప్రియులారా. అలాగే సింహాల గుహలో పడవేసినటువంటి దానియేలును దేవుడు అద్భుతంగా సింహాల నోర్లు మోయించడం ద్వారా దానియేలును కాపాడినాడు. కనుక దానియేలును కాపాడడానికి దేవుడు సింహాల నోరు మోయించాడు. సింహాలు కూడా దేవుని మాట విన్నాయి.
అక్కడ కాకులు దేవుని మాట విని ఏలియాకు ఆహారం అందించాయి. సింహాలు దేవుని మాట విని దానియేలును చంపకుండా నిలబడ్డాయి. అలాగే యోనా దేవుని మాటను దాటి వెళ్ళినప్పుడు చేప ద్వారా దేవుడు ఆ పెద్ద తిమింగలముకు దేవుడు ఆజ్ఞాపించటం ద్వారా చేప కూడా దేవుని మాట విన్నట్టుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. సృష్టిలో ప్రతి జీవి దేవుని మాట వింటున్నప్పటికీ ఎందుకో ప్రియులారా, అతి శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు ఎంచుకున్నటువంటి మానవుడు మాత్రము తరచుగా దేవుని మాటకు అవిధేయత చూపుతూనే ఉన్నాడు. నేటి పాఠ్య భాగం ద్వారా ప్రియులారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో నీవు దేవుని మాట వినడానికి ఆయనకు లోబడుటకు సిద్ధంగా ఉన్నావా? ఒక నీటి గుర్రమును ఆయన అద్భుతంగా వాడుకొని దాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని నిజంగా ఆయన అనేకులకు పాఠం నేర్పించేటువంటి దేవుడిగా మనకు కనబడుతున్నాడు ప్రియులారా. అయితే జంతువులు సైతము దేవుని మాట విన్నప్పటికీ మానవుడు వినకపోవడము ఎంత భయంకరమో నేటి పాఠ్య భాగంలో మరొకసారి మనకు జ్ఞాపకం చేయబడుతుండగా, ఎప్పుడైనా ప్రియులారా మనము దేవుని మాటకు అవిధేయత చూపించామో ఏమో ఈ రోజున ఈ పాఠం ద్వారా దేవుడు మాట్లాడుతుండగా మనం సరిచూసుకుందాం. దేవుడు మరొకసారి రెండవసారి మాట్లాడి యోబును సరిచేసినట్టుగా ప్రియులారా, నీతో నాతో దేవుడు మరలా మాట్లాడినప్పుడు ప్రియులారా, అప్పటికైనా మనం అర్థం చేసుకోలేకపోతే తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ప్రియులారా మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కనుక దేవుడు అద్భుతంగా మాట్లాడినటువంటి సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ యోబును దేవుడు మందలించడం ద్వారా రెండవసారి కూడా ఆయన మాట్లాడి సరిచేయడం ప్రియులారా, ఈరోజు నీ జీవితం నా జీవితం సరిచేయటంలో దేవుడు ఇంకా ఆసక్తి కలిగి ఉన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆ ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, శ్రమలను ధైర్యంగా ఎదుర్కోవడానికి మరియు శ్రమ పడుతున్నటువంటి వారికి సహాయం చేయడానికి మాకు సహాయం చేయమని, అనేక జంతువుల ద్వారా సైతం మీరు మాతో మాట్లాడుతూ మాకు పాఠంలో నేర్పించి మమ్మల్ని సరిచేసి వాడుకునే దేవుడుగా ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, దేవుడు రెండవసారి మాట్లాడి యోబును సరిచేసి తన మహిమ కొరకు నిలబడినట్టుగా ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం కూడా దేవుని మాటకు విధేయత చూపడానికి ఈ మాటలు మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియుల, నీ జీవితం నిజంగా ఈ అనుదిన ధ్యానాలు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ప్రియులారా అనేకులతో పంచుకోండి. అలాగే మాకు కూడా సమాచారం ఇవ్వండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేక మంది విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి ఈ అనుదిన ధ్యాన కార్యక్రమం యేసుతో ఏకాంత సమయం అనే క్వైట్ టైం క్యూటీని అందరికీ పరిచయం చేయవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మాట్లాడినప్పుడు సరిచూసుకుందాం, చక్కదిద్దుకొని అనేకులకు దీవెనకరంగా దేవుని నామానికి మహిమకరంగా బ్రతుకుటకు ఆ ప్రభు మహాకృప మనకు తోడుగా ఉండాలని ఆశిస్తాం. ముగింపులో మరొకసారి ప్రియులారా అవకాశం తీసుకొని ఈ కార్యక్రమం వీక్షించిన మీకు ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ